మహాయుతి గెలిచిన ఉత్సాహంలో ఎన్డీఏ కూటమి సభ్యులు ఉన్నారు. చాలా కీలకమైన బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఓకే చేయించుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సార్. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు, అలాగే జమీలీ ఎన్నికలకు సంబంధించి కూడా బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంతకు మించి ఏ ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరిగే అవకాశం ఉంది పార్లమెంట్ సమావేశాలు? పార్లమెంట్ సమావేశాలు ముఖ్యంగా మనకి ఇప్పుడు అదానీ వ్యవహారం బయటకు వచ్చింది. అది అనివార్యంగా అదానీ వ్యవహారం గతంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు పార్లమెంట్ లో పెద్ద చర్చ జరిగింది. అంటే అప్పుడేమో హిండెన్బర్గ్ను ఆరోపించారు, టైమింగ్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రిలీజ్ చేశారు, పార్లమెంట్ దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అని భారతీయ జనతా పార్టీ డిస్మిస్ చేసింది. కానీ ఏ సంస్థ అయినా ఒక రిపోర్ట్ ఇచ్చే ముందు, ఒక న్యూస్ పేపర్ అయినా ఏదైనా తమకు ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఉంటే దాన్ని అప్రాప్రియేట్ పీరియడ్లో రిలీజ్ చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే దానికి ఆ పొలిటికల్ కరెన్సీ, దానికి డిబేటింగ్ జరగాలని. ఇప్పుడు జర్నలిజంలో కూడా న్యూస్ పేపర్ ఎడిటర్గా నేను కూడా పనిచేశాను. ఏదైనా స్టోరీ చాలా పవర్ఫుల్గా, సెన్సేషనల్గా స్టోరీ ఉంది, రాజకీయ చర్చ జరుగుతుంది ఆ స్టోరీ చుట్టూ, అసెంబ్లీలో డిబేట్ నడుస్తుంది ఆ స్టోరీ చుట్టూ అని అనుకున్నప్పుడు ఆ స్టోరీని కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల్లో టైమింగ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ టైమ్లీనెస్ అంటారు. సో హిండెన్బర్గ్ కూడా బహుశా ఆ రకంగా టైమ్లీని చేయవచ్చు, లేదా యాక్సిడెంటల్గా ఆ రిపోర్ట్ రావచ్చు. కానీ ఇప్పుడు హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కాదు, ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికన్ రెగ్యులేటర్ అయినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసు నమోదు చేసింది. అది కూడా రిపోర్ట్ కాదు, ఒకటి క్రిమినల్ కేసు, ఒకటి సివిల్ కేసు. సో ఈ కేసులో సీరియస్ ఆరోపణలు ఉన్నాయి కనుక మోడీ మొదాని అనేటువంటి లింక్, ఇది డెఫినెట్గా అదానీని ఎవరు కాపాడుతున్నారు, మరి అదానీ పైన ఇండియాలో ఇన్వెస్టిగేషన్ ఉండదా, అదానీ పైన సిబిఐ ఈడీ విచారణలు ఎందుకు జరపవు, భారతదేశ ప్రతిష్టకు అదానీ వల్ల ప్రమాదం జరుగుతుందని ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి, అసలు అదానీని ద్వారా భారతదేశాన్ని అటాక్ చేస్తున్నారంటూ బీజేపీ సమర్థిస్తుంది. బీజేపీ దృష్టిలో అదానీ భారతదేశం వేరు కాదు, అదానీయే భారతదేశం, భారతదేశమే అదానీ. అదానీ కంపెనీల పైన ఏ ఆరోపణ చేసినా అది భారత వ్యాపారాలు దెబ్బతీయడానికి కుట్రగానే బీజేపీ ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల అదానీ చుట్టూ బీజేపీ వర్సెస్ ఎన్డీఏ, బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి అనివార్యంగా జరుగుతుంది. ఇందులో బీజేపీకి మద్దతుగా అసలు ఎన్డీఏ భాగస్వాములైనా వస్తారా, ఇదో కీలకమైన అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది, బీజేపీకి మద్దతుగా అదానీని క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే జగన్ కూడా క్లీన్ సర్టిఫికెట్ దొరికిపోతుంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో మరి అదానీ జగన్ లింక్ను తెలుగుదేశం పార్టీ రైజ్ చేస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అదానీ పైన అనివార్యంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ మిగతా అన్ని అంశాలను కూడా డామినేట్ చేస్తుంది. దీంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా ధరలు పెరుగుతున్నాయి. మీకు ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తీవ్ర స్థాయికి చేరింది. మణిపూర్ వ్యవహారం ఒక కీలక అంశంగా ఉంది. ఇంతవరకు మణిపూర్ మండుతున్నా కూడా ఇన్ని నెలలే, దాదాపు 1.5 years అయినట్టుంది, ఇంతవరకు దేశ ప్రధానమంత్రి మణిపూర్కు వెళ్ళే. సో ఎక్కడా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కాలంలో గుయానా లాంటి చిన్న దేశాలకు కూడా మోడీ వెళ్ళి వచ్చాడు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ పీరియడ్లో పర్యటించారు. కానీ మాతృదేశంలో అల్లకల్లోలంగా ఉండి ఇంత భయంకరమైన హింసను చూస్తున్న ఒక రాష్ట్రానికి మోడీ వెళ్ళ నిరాకరిస్తున్నాడు. అది ఎవరికి అర్థం కాని అంశం. డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇన్ని నెలల వరకు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ పర్యటించి అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించి మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని, దానికి కారణం ఏంటి అని ఇప్పటి వరకు కూడా అక్కడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామైన నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది కమ్రాడ్ సంగ్మా మేఘాలయ చీఫ్ మినిస్టర్ నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీకి మద్దతు కూడా ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు డోకా లేకపోవచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన. ఆఖరికి మంత్రుల ఎమ్మెల్యేల ఇండ్లనే తగలబెడుతున్నారు. అయినా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించడం లేదు. ఆ ప్రభుత్వం చాలా క్లియర్గా కాన్స్టిట్యూషనల్ మెషరీని ఫెయిల్ అయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రములో అనేక ప్రాంతాలు తిరగలేని దుస్థితి.
అయినా ముఖ్యమంత్రులను మార్చడానికి సిద్ధపడలేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రుల్ని మార్చారు. యడియూరప్పను మార్చి ఇంకొని పెట్టారు, ఇంకొని మార్చి ఇంకో బొమ్మాయిని పెట్టారు. కానీ మణిపూర్లో మాత్రం ఆ ముఖ్యమంత్రికి కాన్ఫిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ అండగా నిలిచి పార్టీ అండగా నిలుస్తుంది. అందువల్ల మణిపూర్ భారతదేశంలో లేదా? మణిపూర్ పట్ల ప్రధానమంత్రి ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తున్నాడు? మణిపూర్ పైన చర్చ జరపాలి అని 40 రోజులు పార్లమెంట్ సమావేశాల్లో కొట్లాడాల్సింది, ఒక రకంగా నిరసన తెలపాల్సింది. దేశ ప్రధానమంత్రి మణిపూర్ పైన మాట్లాడాలి పార్లమెంట్లో అని ఎక్కడ ఉండదు. అప్పుడు 40-50 నిమిషాలు తన ఉపన్యాసంలో ఎక్కడో మారుమూలన ఒక 4 నిమిషాలు మాట్లాడాడంటే మణిపూర్ పైన చర్చకు హోంమంత్రి సమాధానం చెప్పాడు తప్ప ప్రధానమంత్రి చర్చ సమయంలో ఇంటర్వ్యూన్ అయి దేశ ప్రజలకు, మణిపూర్ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పార్లమెంట్లో మాట్లాడరు, మణిపూర్ వెళ్ళరు, ప్రపంచమంతా పర్యటిస్తారు ప్రైమ్ మినిస్టర్. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతారు, గాజా యుద్ధాన్ని ఆపగలుగుతారు, దానికి చర్చలు జరుపుతారు. కానీ మణిపూర్లో జరుగుతున్న ఒక రకమైన సివిల్ వార్, అంతర్యుద్ధం జరుగుతుంది మేతీలకు కుకీలకు 2 తెగల మధ్య. కానీ దానిపైన ఇంతటి నిర్లక్ష్యం అనేది అంగీకరించే అంశమే కాదు. అందువల్ల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశం అదాని మణిపూర్ ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది. ఆటోమేటిక్గా అఫీషియల్ ఎజెండా ఉంటుంది. అఫీషియల్ ఎజెండాలో మీరు చెప్పినట్లు వక్ఫ్ అమెండ్మెంట్, వక్ఫ్ చట్టం గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. బహుశా జేపీసీ నివేదిక పైన పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. వక్ఫ్ చట్టం ఆధారంగా చేసుకొని హిందూ ముస్లిం డివైడ్ను మళ్ళీ రాజకీయాల్లో ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సమయంలో బీజేపీకి బాగా లాభించింది. ఆ అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తాము సమర్థవంతంగా మణిపూర్ అదానీలతో ప్రతిపక్షాలు దాడి చేస్తే వక్ఫ్, ముస్లిం అపీజ్మెంట్, హిందూ ముస్లిం డివైడ్ అనే అంశంతో ఖచ్చితంగా బీజేపీ అటాక్ చేస్తుంది. ఇక జమిలీ ఎన్నికల బిల్లు తెస్తాం నెక్స్ట్ సెషన్లో అని గతంలో అన్నారు. చూడాలి ఇప్పుడు 2027లో జమిలీ వస్తుందా లేదా 2029 ఎన్నికలకే జమిలీ తెస్తారా? ఈ అంశాలు ఉన్నాయి కనుక జమిలీ బిల్లు తీసుకొచ్చి దాన్ని రెడీ పెట్టుకుని అప్రోప్రియేట్ టైంలో జమిలీకి వెళ్తారా? మహారాష్ట్ర ఫలితాల తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కనుక ముందే జమిలీకి వెళ్తారా అనేది జమిలీ బిల్లు కూడా ఖచ్చితంగా సభ ముందు వచ్చే అవకాశం ఉంది. చూడాలి జమిలీ బిల్లుకి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొందడమే కాదు, రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. మరి ఆ బిల్లు వస్తుందో చూడాలి. అందువల్ల ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలంటేనే వేడివేడిగా జరుగుతాయి. అందులో ఈసారి పార్లమెంట్లో 2024 ఎన్నికల తర్వాత విపక్షాల బలం పెరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యారు. ఈవెన్ బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే అధికారంలో లేని పరిస్థితి. ఇండియా కూటమి బలం 230 దాకా వచ్చాయి. అఫ్కోర్స్ మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇండియా కూటమికి కాస్త నిరుత్సాహపరుస్తుంది. మహారాష్ట్ర ఫలితాల ఊపుతో అధికార పార్టీ వెళ్తుంది. ప్రతిపక్షాల పైన మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారంటూ దాడి కూడా చేస్తారు. బట్ ఇట్ విల్ బి పొలిటికల్లీ వెరీ వెరీ వలటైల్ సెషన్గా అనేది ఉంటుంది. రైట్ సార్, ఇక మహారాష్ట్రలో సీఎం పీఠం ఎవరిది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సార్. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అంటే అధికారమే పరమావధిగా ఎత్తులు వ్యూహాలు వేస్తోందనే ఆరోపణ ఉంది. కాబట్టి గతంలో శివసేన షిండే వర్గం, అలాగే సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గాన్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు 132 స్థానాలతో బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీకి 41 వచ్చాయి, షిండే వర్గానికి శివసేనకు 57 వచ్చాయి. సో ఏం జరిగే అవకాశం ఉంది సీఎం పీఠం విషయంలో? అంటే ఇప్పుడు 132 వచ్చినా 140 వచ్చినా అది ఇష్యూ కాదు. గెలిచింది బీజేపీ కాదు, గెలిచింది మహాయుతి. అది తర్వాత అధికారానికి పరమావధిగా ఎత్తులు జిత్తులు వేస్తుంది ఒక భారతీయ జనతా పార్టీ, ఏదు ఏ రాజకీయ పార్టీ అయినా వేస్తుంది. అంటే గతంలో రాజకీయ పార్టీ అనేది అధికారం కొరకు ఎత్తులేయకుండా కామ్గా కూర్చుంటుంది. ఎత్తులేయచ్చు కానీ అది నైతికత ఉండాలి కదా సార్. అన్ని రాజకీయాలు లెక్క నైతికత ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కుంది, దానికి నైతికత ఉందా? కేసీఆర్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, దానికి నైతికత ఉందా? చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, దానికి నైతికత ఉందా? దీనికి నైతికత ఉంది. మనం అన్యాయంగా ఒక పార్టీని ఎప్పుడూ సింగిల్ అవుట్ చేయకూడదు, ఒక ట్రెండ్ను వ్యతిరేకించాలి తప్ప
ఒక భారతీయ జనతా పార్టీ అనైతికమైన ఎత్తులేసింది, ఇక దేశంలో ఏ పార్టీ వేయలేదని వస్తే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్కి ఆన్సర్ ఏంటి మీ దగ్గర? ఇప్పుడు తెలంగాణలో 10 మందికి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకుంటే అది నైతికమా? మీకు బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ, సిపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నైతికమా? తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి వచ్చినాక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం నైతికమా? ఏది నైతికం నాకు చెప్పండి. ఇలా అందువల్ల నైతికం అనైతికం అనే విషయంలో ఒక్క పార్టీని మనం సింగిల్ అవుట్ చేయడం అనేది ఆ పార్టీ పట్ల మనకేమైనా ప్రత్యేకమైన వ్యతిరేకత ఉంటే తప్ప చేయకూడదు. అందువల్ల ఒక ఇండిపెండెంట్ విశ్లేషకుగా నేను దాన్ని అంగీకరించను. డెఫినెట్గా బీజేపీ అధికారం కొరకు ఎత్తులేస్తుంది. మరి అదే బీజేపీ ఏక్నాథ్ షిందేని ముఖ్యమంత్రి కూర్చుండబెట్టలేదా? మా దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటాడని అనలేదు కదా. అదే బీజేపీ మీకు బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టలేదా? ఈ 2 రాష్ట్రాలు బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయా, వేరే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయా? అందువల్ల మనం ఒక స్వీపింగ్ జనరలైజేషన్స్, స్వీపింగ్ కంక్లూజన్స్ మనం ఎప్పుడు ఇవ్వకూడదు రాజకీయాల్లో. ఇప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్పాను, మీ స్టేట్మెంట్ నిజం కాదు అన్నట్టు. నాట్ మై స్టేట్మెంట్ సార్, నేను అందుకే అన్న ఆరోపణలు ఉన్నాయన్న. ఆరోపణలేదా ఏదున్నా ఫండమెంటల్ ఆరోపణలకు ప్రాతిపదిక లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందేని సీఎం చేశారు, బీజేపీకి 105 ఎమ్మెల్యేలు ఉండే, ఏక్నాథ్ షిందే పట్టుకొచ్చి 49 ఎమ్మెల్యేలు, సగం తక్కువ. మరి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. ఆల్రెడీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఏక్నాథ్ షిందే దగ్గర. ఇక మీకు బీహార్లో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, అయినా అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేసే తప్ప బీజేపీ కాలే. అందువల్ల రాజకీయ వ్యూహాలు ప్రతి పార్టీకి ఉంటాయి. రాజకీయ వ్యూహాలు వేయడం నేరం కాదు రాజకీయాల్లో. సో అందువల్ల కానీ ఆ అధికారం కొరకు, ముఖ్యమంత్రి పీఠం కొరకు బీజేపీ మిత్రపక్షాలను డోకా చేస్తుంది అనేది నిజం కాదంటానికి ఇది ఒక ఉదాహరణ. మహారాష్ట్ర ఉదాహరణ, బీహార్ ఉదాహరణ. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అదేమీ స్వచ్ఛంద సంస్థ కాదు, అదేమీ కేసీఆర్ భాషలో సన్నాసుల మఠం కాదు. సో సహజంగా తమ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని, తమ పార్టీనే ఎదగాలని ఆ పార్టీ కోరుకుంటుంది, కోరుకోవడం కూడా తప్పు కాదు. అందువల్ల బీజేపీ ముఖ్యమంత్రి కావాలన్నదే ఆ పార్టీకి డెఫినెట్గా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ఉండాలి కూడా. బీజేపీకి ఇప్పుడు ఇక్కడ 132 సీట్లు వస్తే నెక్స్ట్ వచ్చింది మీకు బిలో 60 ఉంది, అంటే మళ్ళీ సేమ్ ఆఫ్ ఉంది. ఈవెన్ మీకు ఏక్నాథ్ షిందే వర్గము అలాగే అజిత్ పవార్ వర్గం కలిపినా కూడా బీజేపీ కన్నా తక్కువే. ఇంకా స్టిల్ మీకు బీజేపీ కన్నా 30 పైగా సీట్లు తక్కువ ఉంటాయి. అందులో 145 మీకు మ్యాజిక్ ఫిగర్ అయితే చాలా దగ్గరగా బీజేపీ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ కావాలనుకుంటే ఇవాళ ఏక్నాథ్ షిందే వర్గం, అజిత్ పవార్ వర్గాలను మంత్రివర్గంలో తీసుకోకపోయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు లాక్కోవడం పెద్ద సమస్య కాదు బీజేపీకి. అది ఏక్నాథ్ షిందే నుంచైనా లాక్కోగలుగుతుంది, అజిత్ పవార్ నుంచైనా లాక్కోగలుగుతుంది, ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీల నుంచైనా లాక్కోగలుగుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఒకవేళ మాకు ఏక్నాథ్ షిందే అవసరం లేదు, అజిత్ పవార్ అవసరం లేదన్నా కూడా సొంతగా బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది. అందువల్ల తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి, అధికారమే పరమావధి, మా ముఖ్యమంత్రి ఉండాలి అని గనక బీజేపీ అనుకుంటే ఏక్నాథ్ షిందేని, అజిత్ పవార్ను కూడా డంప్ చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ అలా చేస్తుందని అనుకోను. ఎందుకంటే ఆ పార్టీకి మిత్రపక్షాలుగా వెళ్ళిన పార్టీలను కలుపుకునే వెళ్తుంది. ఇక ముఖ్యమంత్రి ఎవరనేటానికి న్యాయంగా అయితే భారతీయ జనతా పార్టీ చెందిన వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే కూటమిలో అత్యధిక సీట్లున్న పార్టీ బీజేపీ నాయకత్వంలోనే కూటమి విజయవంతమైంది. లాస్ట్ టైం కూడా బీజేపీ ఒక రకంగా వ్యూహాత్మకంగా త్యాగం చేశారని వాళ్ళు చెప్తారు. రాజకీయాల్లో ఎవరు త్యాగాలు చేయరు, రాజకీయాల్లో వ్యూహాల కోసం వదులుకుంటారు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో శివసేన 2గా చీలింది. ఏ అంశం పైన చీలింది? శివ సైనికుడు ముఖ్యమంత్రి కావాలి అనే సెంటిమెంట్ ఆధారంగా చీలింది. ఉద్ధవ్ ఠాక్రే తాను సీఎం కావాలని కోరుకున్నా, తాను సీఎం కావాలనే యాంగిల్ కన్నా కూడా శివ సైనికుడు సీఎం కావాలి, ఇది బాలాసాహెబ్ ఠాక్రే కోరిక అనే సెంటిమెంట్ ప్రయోగించారు. ఎందుకంటే శివసేనలో ఎప్పుడు కూడా బాలాసాహెబ్ ఠాక్రే సీఎం కావాలని కోరుకోలే. బాలాసాహెబ్ ఠాక్రే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా ఉన్నా శివసేనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు మనోహర్ జోషిని సీఎం చేశారు తప్ప తాను సీఎం కాలే. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే
శివ సైనికుడు సీఎం కావాలనే సెంటిమెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అని బీజేపీ గమనించింది కనుకనే ఎప్పుడైతే ఆ శివసేన రెండుగా చేరిందో, ఒకవేళ ఏక్నాథ్ షిందేని కనుక సీఎం చేయక తామే సీఎం పదవి తీసుకుంటే ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన కన్సాలిడేట్ అయ్యేది, ఏక్నాథ్ షిందే డమ్మీ అయిపోయేవాడు, ఈ శివసేన ఏక్నాథ్ షిందే వర్గం దెబ్బతినేది. ఇది గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ను ఒప్పించి ఏక్నాథ్ షిందేను వ్యూహాత్మకంగా సీఎం చేసింది. బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాత్మక దృష్టికోణము ఇవాళ కరెక్ట్ అని చెప్పి ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఎందుకంటే ఏక్నాథ్ షిందే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిలేటివ్లీ బెటర్ డెలివర్ చేశారు. మీకు ఉద్ధవ్ ఠాక్రేకి 9 సీట్స్ వస్తే ఏక్నాథ్ షిందే నాయకత్వ శివసేనకు 7 సీట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకోగలిగాడు. తన మహిళలకు ఉద్దేశించిన పథకం ద్వారా మహిళా ఓటర్లకు ఒక ఓట్ గ్యాదరర్గా మారిపోయాడు. అంటే ఒక డమ్మీ సీఎం అనుకున్న వ్యక్తి కాస్త చాలా అసెట్గా నిరూపించగలిగాడు. అందువల్ల ఆయన మరాఠా నాయకుడిగా కూడా సోషల్ కాంబినేషన్ ఉపయోగపడ్డది. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే బలాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడ్డాడు. అందువల్ల ఆ మిషన్ శివసేన అకాంప్లిష్ అయిందా లేదా అది బీజేపీ చూస్తుంది. ఇప్పుడు మిషన్ శివసేన అకాంప్లిష్ అయిపోయింది అనుకుంటే ఏక్నాథ్ షిందే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే ఏ రకంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీసే కావాలి, బీజేపీ నాయకుడే కావాలి. కానీ మిషన్ శివసేన అకాంప్లిష్ కాలేదు. ఇప్పుడు కనుక ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఎన్నికలకు పోయాం, ఏక్నాథ్ షిందే పర్సనల్ పాపులారిటీ కూడా ఈ ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడ్డది. ఏక్నాథ్ షిందే ఉమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేసే స్కీమ్స్ ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో కనుక ఏక్నాథ్ షిందే అంటే ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహించి ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన నాయకుడిని పక్కకు పెడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది మధ్యప్రదేశ్లో చేయగలిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా పాపులర్ సీఎం, సిమిలర్గా పథకాల ద్వారా. కానీ అది ఇంటర్నల్ పార్టీ కనుక ఏమీ కాలేదు. అక్కడ బీజేపీ ఓటర్లే శివరాజ్ సింగ్ చౌహాన్ చూసి ఓటేసినా, మోహన్ యాదవ్ను చూసి ఓటేసినా, నరేంద్ర మోడీని ఓటేసినా బీజేపీ ఓటర్లు కనుక ప్రాబ్లం లేవాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రిగా తీసుకున్నారు. అక్కడ జనరేషనల్ చేంజ్ అనే అంశాన్ని ముందు తీసుకొచ్చారు, కొత్త తరం నాయకుని చేశారు. కానీ మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కి తేడా ఉంది. మధ్యప్రదేశ్లోమో ఇట్ వాజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ బీజేపీ. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ శివసేన ఉంది. అందువల్ల ఇప్పుడు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఆయన ప్రభుత్వ పనితీరును ప్రజలు అప్రూవ్ చేసి ఆయన పథకాల వల్ల మహిళా ఓటర్లు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఆయనను కాక ఇంకోరిని సీఎం చేస్తే శివసేన శివసేన క్యాడర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మహిళా ఓటర్లు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరాఠాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అన్నిటికీ మించి మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే రివైవల్కు ఇది ఈ నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? ఎందుకంటే ఠాక్రే లెగసీకి పైన బీజేపీ ఆధిపత్యం అనేది శివసేన వారంతా సులభంగా అంగీకరించరు. శివసేన ఐడెంటిటీ అనేది కీలకం. సో శివసేన ఐడెంటిటీని బీజేపీ ఇగ్నోర్ చేస్తే అది ఉద్ధవ్ ఠాక్రేకు ప్రయోజనకరంగా ఉంటుంది అని కనుక బీజేపీ భావిస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మిషన్ శివసేన అకాంప్లిష్ కాలేదు అనుకుంటే ఏక్నాథ్ షిందేని చేసే అవకాశం ఉంది. ఇక థర్డ్ ప్లేయర్గా అజిత్ పవార్. సో అజిత్ పవార్కు స్కోప్ తక్కువ. ఏవైనా అంటే వీళ్ళిద్దరిని కాక మధ్య మార్గంగా అజిత్ పవార్ చేస్తే చెప్పలేము. ఎందుకంటే అజిత్ పవార్ ఇప్పుడు కూటమిని థ్రెటన్ చేసే పరిస్థితులు ఏమీ లేడు. అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావాలన్న చిరకాల కోరిక. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఏది చేయలేని 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇవాళ మహారాష్ట్రలో ఉన్న ఎలక్టోరల్ నెంబర్స్ రీత్యా, ఎలక్టోరల్ అరిథమెటిక్, పోస్ట్ ఎలక్షన్ అరిథమెటిక్ రీత్యా అజిత్ పవార్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందువల్ల చూడాలి ఏ రకంగా కూర్పుంటుంది. బహుశా దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిందేలనే ఒకరిని డిసైడ్ చేస్తారు. ఇక ఏదైనా మధ్య మార్గంగా అజిత్ పవార్ వస్తే ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది. అంటే ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఫార్ములా రావచ్చు అనేది ఒక ప్రచారం సార్. ఈ ఫార్ములా ఏమున్నది, ఇప్పటికి ఉన్నదే కదా, కొత్త ఫార్ములా ఏమున్నది. కానీ ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. అజిత్ పవార్ వర్గం అజిత్ పవారే సీఎం అవుతారని, షిండే వర్గం షిండేయే సీఎం అని చెప్పి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఫడ్నవీసే సీఎం అని చెప్పేసి. కానీ ఇక్కడ టైం అనేది చూసుకోవాలి. కాలపరిమితి రేపటితో ముగుస్తుంది ప్రస్తుత ప్రభుత్వానికి.
సో ఏమంటే రేపటి వరకు నేనే తీసుకుంటాను. దాంట్లో ఏముంది, కాలపరిమితి అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది, ముఖ్యమంత్రి పదవికి కాలపరిమితి ముగియదు. అసెంబ్లీ కాలపరిమితి 15 రోజులకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదని లేదు. అప్పుడు ఏమున్నది, కొత్త అసెంబ్లీ కాన్స్టిట్యూట్ అవుతుంది. చాలా అది ఇష్యూ కాదు అసలు, అది చాలా ట్రివియల్ అంశాలు. అయినా రేపటి వరకు డిసైడ్ చేస్తారు. చేయకుంటే అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్ ఎందుకు ఉండరు? రైట్ సార్, చూద్దాం సార్ ఎటువంటి డెసిషన్ ఉంటుంది అనేది. ఇక తెలంగాణలో ఇక అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు, కానీ ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. సో మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్లో కలవరం స్టార్ట్ అయిందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రతి ఎన్నిక వల్ల, హర్యానా ఎన్నికల వల్ల కలవరం, మహారాష్ట్ర ఎన్నికల కలవరం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల కలవరం. అంటే సరిహద్దు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 1% ఓటింగ్ వచ్చింది, తెలంగాణ కలవరం చెందారా? సో ప్రతి ఎన్నికల్లో కలవరాలు చెందుకుంటుండరండి. రాష్ట్ర రాజకీయాలు వేరు, ఇంకో రాష్ట్ర రాజకీయాలు వేరు. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఆ మాటకైతే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏం అధికారంలో లేదు, ఇప్పుడు కొత్తగా అధికారం కోల్పోయింది కాదు. అలా మహారాష్ట్రలో కాంగ్రెస్ సొంతగా పోటీ చేసింది కాదు, మిత్రపక్షాలతో పోటీ చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడు, కాంగ్రెస్ క్యాబినెట్ లేదు, కాంగ్రెస్ పార్టీగానే ఎన్నికలో పోలేదు. అసలు కంపారిజన్ ఎక్కడిది? సో అందువల్ల కలవరాలు, ఇది మీడియా, మన మీడియా కథనాలకు కలవరాలు చెందుతోంది అని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చింది తప్ప మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే, కర్ణాటక ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే, లేదా హర్యానా ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే. ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్ర రాజకీయాలకు అసలు పోలికే ఉండదు. మీకు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, పక్కనే ఉన్న హర్యానాలో గెలవలేకపోయింది. సో కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్లు కూడా రాలే. అందువల్ల రాజకీయాలు రాష్ట్రానికి మార్పు చెందుతుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిన ఓటమేం కాదు. హర్యానాలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఓడిపోయింది కనుక ఎమ్మెల్యేలు చెదిరిపోయే పరిస్థితి ఉండదు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఇక్కడ దూకరు కదా. సో ఇక్కడున్న రాజకీయాలు, ఇక్కడున్న ప్రభుత్వము అనే ఫ్యాక్టర్సే పనిచేస్తాయి తప్ప ఇక్కడ ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది, ఈ అంశాలే ప్రభావితం చేస్తే తప్ప మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కలవరం చెందుతాయని అనుకోను. అయితే ఈ రాజకీయ పరిణామాలు, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం డెఫినెట్గా హైకమాండ్ వీకెండ్ చేస్తుంది, ప్రాంతీయ నేతల్ని బలోపేతం చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక జాతీయ రాజకీయ పార్టీ ఢిల్లీలోనూ జాతీయ న్యాయస్థాయిలో బలంగా ఉన్నప్పుడు, ఢిల్లీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పుడు ప్రాంతీయ నేతలు ఎంత బలమైన నాయకులైనా ప్రభావం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేవీపీ రామచంద్రరావును పార్లమెంట్ పంపించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించాల్సి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడు, ఆయన వల్ల కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కూడా ఆయన ముఖ్య కారణం. మన్మోహన్ సింగ్ లాంటి నాయకులే బికాజ్ యు ఆర్ దేర్ ఐఎమ్ హియర్ అన్నాడు. అన్నీ కరెక్టే, కానీ తన ఆత్మగా చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావుని పార్లమెంటు పంపించడానికి ఇబ్బంది అయ్యారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కేవీపీ చెప్పాడు ఇది. సో అలాంటి ఎందుకు కారణం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా జాతీయ పార్టీల్లో జాతీయ స్థాయిలో ఢిల్లీలో కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైకమాండ్ చాలా బలంగా ఉంటుంది, ప్రాంతీయ స్థాయి నేతలే డామినేట్ చేస్తుంది, ప్రాంతీయ పరిణామాల్ని శాసిస్తుంది. కానీ ఎప్పుడైతే దేశంలో అధికారంలో ఉండదు, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉండదు, అప్పుడు హైకమాండ్ ఆ స్థాయిలో అసర్ట్ చేసుకోలేదు. ఆ రకంగా చూసినప్పుడు ఇది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్. ఇప్పుడు మహారాష్ట్ర ఓటమి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఉన్న తెలంగాణ డిస్టర్బ్ చేసుకోవాలని చూసుకుంటుందా, స్టేటస్ కోను మెయింటైన్ చేయాలి, అలాగూ 2028 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటుంది తప్ప ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లకు వెళ్ళి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అస్థిరపరిచేటువంటి సాహసం హైకమాండ్ చేయదు. అందువల్ల తప్పనిసరిగా మహారాష్ట్ర ఓటమి, అంతకుముందు హర్యానా ఓటమి
సిద్ధరామయ్యకి అడ్వాంటేజ్, రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్. లేకపోతే ఒకవేళ ఈ రెండు మహారాష్ట్ర గెలిచి, హర్యానా గెలిచి, ఇప్పుడు జార్ఖండ్లో కూడా మిత్రపక్షంతో కలిసి గెలిచాక హైకమాండ్ అసర్ట్ చేసుకునేది, హైకమాండ్ పవర్ పెరిగేది. అక్కడ మరి డీకే శివకుమార్ కానీ ఇక్కడ కూడా రాజకీయ పరిణామాలకు అవకాశం ఉండేది. అందువల్ల ఇది అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇంకా సవాల్ తగ్గింది కంపారిటివ్లీ. అందువల్ల ఇప్పుడు బహుశా ఆయన క్యాబినెట్ కూర్పులో కావచ్చు, ఇతరత్ర కావచ్చు కూడా తన సే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. హైకమాండ్ వద్ద తన మాట నెగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతీయ నేతలు వర్సెస్ హైకమాండ్ అనేది దేశంలో రాజకీయ పరిస్థితుల కాంటెక్స్ట్లో పనిచేస్తాయి. అందులో దేశంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా లేనప్పుడు ప్రాంతీయ నేతలు కనీసం ఇక్కడో అక్కడో మాకు అధికారాన్ని నిలబెట్టారు వీళ్ళు, అది కూడా పోతే ఎట్లా అనే పాయింట్ ముందుకు వస్తుంది. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడున్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ వైఫల్యం అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డిగా పరిణమిస్తుంది తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక కలవరం తెస్తుంది అనేది నేను అనుకోను. రైట్ సార్, అది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త సార్. వార్తను కూడా నేను చూపిస్తాను స్క్రీన్ మీద. అండ్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడానికి కూడా వెళుతున్నట్టుగా మనకున్న సమాచారం. సో బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్, ఈ 11 నెలల్లో 27వసారి ఇది ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో ఎందుకు బీఆర్ఎస్ పదే పదే సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇష్యూ చేస్తుంది? అంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా జాతీయ పార్టీలు ప్రశ్నించడానికి అదొక అస్త్రం. మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన నినాదం కూడా అదే, ఢిల్లీ సింహాసనం పదాల ముందు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అని. అందువల్ల ఎప్పుడైనా ఒక ప్రాంతీయ పార్టీ తనకుండే అడ్వాంటేజ్ అని మీకు కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు. మా బాస్ మా హైకమాండ్ బీఆర్ఎస్ నాయకులు అనేకసార్లు మా హైకమాండ్ హైదరాబాద్లో ఉంటుంది కానీ మీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది అని కాంగ్రెస్ ఉద్దేశించి బీజేపీని ఉద్దేశించి మాట్లాడేవారు. సో అందువల్ల జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఎదుర్కొంటుంటాయి. సో జాతీయ పార్టీల్లో అనివార్యంగా వారికి ఏ కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నా వారు జాతీయ నాయకత్వంతో సంప్రదించే తీసుకోవాలి. అది ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీలు ఉండే స్కీమ్ ఆఫ్ థింగ్స్. అది కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ అనే కాదు. సో ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అందులో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో నిర్మాణ రీత్యా వీక్ ఉంటుంది కనుక, అనేక పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉండే పార్టీ కనుక, అనేక మంది నాయకులు క్రాస్ పర్పజెస్లో పనిచేసే వ్యవహారం ఉంటుంది కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇంకా ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. బీజేపీ నాయకులకైనా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది. వీళ్ళు పాలనపైనే కేంద్రీకరించినా సరిపోతుంది. ఎందుకంటే పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరున్నా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, పార్టీకి ఒక సంఘటన కార్యదర్శి ఉంటారు, జాతీయ పార్టీ ఉంటుంది. సో పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలు ఇండిపెండెంట్గా జరగటానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణ దక్షత కలిగిన, నిర్మాణ స్వరూపం బలంగా కలిగిన రాజకీయ పార్టీ. అక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఆ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే పొజిషన్లే ఉండరు. సో మీకు కాంగ్రెస్ పార్టీలోనైనా పవర్ సెంటర్స్ ఉంటాయి, బీజేపీలో ఎన్ని పవర్ సెంటర్స్ ఉన్నా ఆ పవర్ సెంటర్స్ను కలిపేటువంటి పార్టీ పవర్ సెంటర్ ఉంటుంది. బీజేపీలో కూడా పవర్ సెంటర్స్ లేవని కాదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలోనే మీకు 10 పవర్ సెంటర్స్ ఉంటాయి. కానీ మీకు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరస్పర విరుద్ధంగా ఉన్న వాటిని బైండ్ చేసే న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ ఉన్నట్లు మీకు ఒక మూలకంలో ఎలాగైతే న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ బైండ్ చేసి పెడతాయో ఇక్కడ మీకు భారతీయ జనతా పార్టీలో అనేక పవర్ సెంటర్స్ ఉన్న జాతీయ నాయకత్వం అనేది ఒక బైండింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. సో మీకు కాంగ్రెస్కి వచ్చే వరకు ఆ బైండింగ్ ఫోర్స్ వీక్గా ఉంటుంది, పార్టీ నిర్మాణం బలహీనంగా ఉండడం వల్ల. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరుంటే వారే పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో శాసిస్తూ ఉంటారు. హైకమాండ్ బలంగా ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రికి పక్కలో బల్లెల్లాగా, ముఖ్యమంత్రి పైన నిఘాలాగా, ముఖ్యమంత్రి పైన తమ ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకోవటానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వ్యతిరేకులు పెట్టేవారు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మీకు డి శ్రీనివాస ముఖ్యమంత్రిగా పెట్టేవారు, ఏరి కోరి.
అంటే రాజశేఖర్ రెడ్డికి ఫుల్ స్వే ఉండకూడదు అని. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి పర్సనల్ చాయిసే కదా మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి వ్యతిరేకమైతే కాదైనా అట్లీస్ట్. సో అందువల్ల మీకు అప్పుడున్న హైకమాండ్ ఇప్పుడు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ నిర్మాణ స్వరూపం వీక్ ఉన్న పార్టీ కనుక ముఖ్యమంత్రికి అనేక రకాల సవాళ్లు పొలిటికల్గా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఏదో రూపంలో ఎక్స్ప్లాయిట్ చేసే వ్యతిరేక వర్గాల సొంత పార్టీలు ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ సీఎం ప్రతిపక్షాలతో కాదు ఎక్కువ పోరాడేది, సొంత పార్టీ వాళ్ళతో ఎక్కువ పోరాడతారు. ప్రతిపక్షాలతో పోరాటం తక్కువ, సొంత పార్టీ వాళ్ళతో పోరాటం ఎక్కువ. అది బయటికి ఇప్పుడు అంత కనబడతలేదు కానీ అంతర్గతంగా అలాగే ఉంటుంది. అందువల్ల ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు. అది ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు అది ఎబ్బెట్టుగా కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఏడాది కాలంలో 27 సార్లు అంటే ఇన్నిసార్లు వెళ్ళాలా అని. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఉండి కనుక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడల్లా ఎలాగో 2 మంత్రులను కలుస్తారు, 3 మంత్రులను కలుస్తారు. అందువల్ల ఎత్తుగడగా ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే పార్టీ పనిని ప్రభుత్వ పనిని మిక్స్ చేసుకుంటారు. చేసుకోవడం వల్ల ప్రత్యర్థులేమో చూడు 27 సార్లు వెళ్ళాడు, మీరు సోనియా రాహుల్ గాంధీ దాసోహం అవుతున్నారంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, చూడండి మా ముఖ్యమంత్రి వెళ్ళింది రాష్ట్రం కొరకు, ఇంకో పలానా మంత్రులు గెలిచారని. సో అందువల్ల ఎవరి వర్షం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఢిల్లీకి వెళ్ళడం అనేది అది పెద్ద అంశంగా 80s లో ఉన్నట్లుగా 90s లో ఉన్నట్లుగా అంత ఎమోషనల్ అంశంగా ఉందని నేను అనుకోవడం. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి మాట్లాడతారనే ప్రచారం నడుస్తుంది సార్. ఇప్పటికీ ఆల్మోస్ట్ 11 months దాటేసింది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి. స్టిల్ 6 berths పెండింగ్ ఉన్నాయి. సో ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దీని మీద ఒక నిర్ణయం ఉంటుంది అనే ప్రచారమే జరిగింది కదా సార్. బహుశా ఉంటుంది, ఎందుకంటే ఇంకా 6 క్యాబినెట్ ఉన్నారు. అయితే ఈ క్యాబినెట్ కూర్పు కంప్లీట్ చేస్తూ బాధ, కంప్లీట్ చేయకపోతే బాధ. కంప్లీట్ చేయకపోతే అందరూ ఆశావాళ్ళు కనుక మాకన్నా రాకపోతుందా మాకు రాకపోతుందా అని ముఖ్యమంత్రి కుర్చీ కింద గోయిదవ్వరు. ఎందుకంటే మాకు మంత్రి పదవి వస్తారు ఆశతో ఉంటారు. కానీ ఒక్కసారి ఈ సీట్లు పూర్తయితే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇక మాకు ఎలాగో మంత్రి పదవి రాదు అని మంత్రి పదవి ఆశించి ఏదో కార్పొరేషన్ చైర్మన్తో సంతృప్తి పడని నాయకులు ఉంటారు. అంటే కార్పొరేషన్ చైర్మన్ కన్నా ఎక్కువ, మంత్రి కన్నా తక్కువ. అలాంటి వాళ్ళు ఏంటంటే తమ స్థాయికి తక్కువైన చైర్మన్ పదవి కోరుకోరు, తమ స్థాయి మంత్రి పదవి అనుకుంటారు కనుక. సో మంత్రి పదవి రాని నాయకులు ఇక తమకు మంత్రి పదవి లేవో రాదు అని తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత వాళ్ళు ఇక మొదలు పెడతారు, ముసలంగా మొదలు పెడుతుంది, సీఎం కుర్చీ కింద తవ్వడం మొదలు పెడతారు. అందువల్ల ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని బెర్తులు ఖాళీ పెట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ పార్టీలో ఆశా వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు మంత్రి పదవి కావాలని కోరుకుంటారు. బహుశా క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆపడానికి దేర్ నో బేసిస్ కదా. అందులో మరి 18 మందిలో 6 ఆపడం అంటే 1/3 ఆఫ్ ద క్యాబినెట్ ఖాళీగా ఉంది. పార్టీలో ఆశా వాళ్ళు ఉన్నారు. సో పార్టీలో ఈ క్యాబినెట్ను పూర్తిగా క్లోజ్ చేస్తే వచ్చే డిసెంట్ కూడా ఉంటుంది. కానీ అది అనివార్యంగా ఎప్పుడోసారి క్లోజ్ చేయాలి. అయితే ఇప్పటి వరకు ఆగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విక్టరీలో రీజనల్ జాగ్రఫికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి ఒక్కరు కూడా ఎలక్ట్ కాలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ నుంచి ఒక్కరు ఎలక్ట్ అయ్యారు. మీకు హైదరాబాద్ కోర్ సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు. సో ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే లేరు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అంటే డెమోగ్రఫిక్ అండ్ జాగ్రఫికల్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఈ డెమోగ్రఫిక్ అండ్ జాగ్రఫికల్ డిస్పారిటీస్ క్యాబినెట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ జనాభాలో 12% ఉన్న ముస్లిమ్స్లో ఒక్కరు కూడా క్యాబినెట్లో రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్ మహానగరానికి రిప్రజెంటేషన్ లేదు. వీటిని ఫిలప్ చేయాలి అన్నది ఆలోచన. ఫిలప్ చేయాలంటే ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తో చేయాలా, లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళతో చేయాలా, ఇతర పార్టీల నుంచి ఇంకా వస్తేలా. ఇప్పుడు 10 మంది మాత్రమే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ ఆశ ఏంటంటే ఇంకా కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు అందరినీ చూసి వాళ్ళందరి ఆ గుంపుకు ఎవరు నాయకుడు ఉంటే ఆ గుంపులో ఎక్కువ మందిని ఎవరు శాసించగలిగితే వారికి హైదరాబాద్ నుంచి మంత్రి పదవి ఇవ్వాలన్నది ఆలోచన. కానీ ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. 10 మంది వచ్చారు, ఇంకా 16 మంది వస్తారనుకున్నారు కానీ రాలేదు. సో ఈ మధ్య హైకోర్టులో తీర్పు కొంత ఉపశమనం కలిగించింది. స్పీకర్ నిర్ణయాన్ని మేము శాసించలేము,
రీజనబుల్ టైంలో పూర్తి చేయాలి అని అనేసి హైకోర్టు వదిలేసింది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక కొరకు ఆగుతారా, లేదా ఈలోగానే 6 కాకపోతే కొన్ని సీట్లు ఫిలప్ చేసి కొన్ని సీట్లు రానున్న ఎమ్మెల్యేల గురించి ఆపుతారా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్గా క్యాబినెట్ విస్తరణ